హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాన్షియస్ కుకింగ్ విత్ అలేఖ్య. సో ఈరోజు చికెన్ కర్రీని ఇంకా హెల్తీగా చేసుకుందాం. సో చికెన్ కర్రీతో పాటు కొంచెం పాలకూర వేసుకొని చేసుకుందాం. సో ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ నేను ఒక 1 kg చికెన్ తీసుకున్నాను, మ్యారినేట్ చేశాను ఉప్పు పసుపు కారం వేసి. నెక్స్ట్ ఒక పెద్ద బౌల్తో పాలకూర చిన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమో దీంట్లోకి ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పీసెస్, కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు, గరం మసాలా, ఉప్పు, పసుపు, కారం, హోల్ స్పైసెస్, ఇంకా కావాల్సినంత నూనె. సో ఇప్పుడు దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కడాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక హోల్ స్పైసెస్ వేసేద్దాము. సో ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పీసెస్ వేసుకుందాం. సో అల్లం వెల్లుల్లిపాయ పీసెస్ వేసుకున్న తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. సో అల్లం వెల్లుల్లిపాయ పీసెస్ ఎందుకు వేస్తానంటే అందులో ఉన్న ఘాటు రాదనమాట, దాని ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. సో కర్రీ తిన్నాక తేనె ఫ్లేవర్ రాదనమాట. సో ఇప్పుడు మనం కొంచెం పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం ఆనియన్స్ వేసుకుందాము. 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను నేను, సన్నగా చాప్ చేసుకొని. సో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. సో మీ గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకా ఒక 2 ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లో బాగా మగ్గడానికి కొంచెం ఉప్పు వేద్దాం. తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఉప్పు పసుపు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి ఒక 5 minutes మగ్గనిద్దాం మూత పెట్టుకొని. సో ఇలా కలిపేసి ఒక 5 minutes మూత పెట్టుదాం. సో రెగ్యులర్ చికెన్ కర్రీయే, కాకపోతే ఇందులో మనం పాలకూర వేస్తాము. పాలకూర ఫుల్ ఆఫ్ న్యూట్రియంట్స్తో ప్యాక్ అయి ఉంటుంది. ఇంకా ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ఫోలేట్ అనమాట. సో ఇందులో వైటమిన్ ఏ, ఐరన్, ఇంకా వైటమిన్ సి ఫుల్గా ఉంటాయి. ఇంకా మనకి ఫైబర్, మెగ్నీషియం, ఇంకా కాల్షియం కూడా ఇస్తుంది. సో ఇప్పుడు ఆనియన్స్ ఇంకా అన్నీ మగ్గిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. సో ఇలా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 10 minutes లిడ్ క్లోజ్ చేసుకుందాం. సో 10 minutes తర్వాత మళ్ళీ ఇంకోసారి కలుపుకుందాము. ఇప్పుడు కొంచెం చిల్లీ పౌడర్ వేసేసుకుందాము. సో ఆల్మోస్ట్ ఒక 1/4 దాకా ఉడికింది చికెన్. ఇప్పుడు చిల్లీ పౌడర్ వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకుందాం. కారం, ఉప్పు ఇవన్నీ మీ టేస్ట్ తగినట్టు వేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకొని 15 minutes మనం లిడ్ క్లోజ్ చేసుకుంటే అందులో వాటర్ అంతా బాగా వచ్చి చికెన్ బాగా ఉడుకుతుంది. సో పాలకూర డయాబెటీస్ ఉన్నవాళ్ళు, బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా సోరియాసిస్, యాక్ని, ఇంకా ముడతలు కూడా తగ్గుతుంది అనమాట. సో పాలకూర తినడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో లైక్ కాన్స్టిపేషన్ లేకుండా ఉంటుంది. చూడండి చికెన్ బాగా ఉడికింది 15 minutes తర్వాత ఓపెన్ చేసుకుంటే. ఇప్పుడు ఇందులో పాలకూర యాడ్ చేసేద్దాం. సో పాలకూరని రెగ్యులర్గా డైట్లో తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ నేను ఒక 3 నుంచి 4 కట్టల వరకు తీసుకున్నాను పాలకూర. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని కలిపేసుకోవడమే, అది వెంటనే ఉడికిపోతుంది. సో ఇలా వేసుకొని కలిపేసుకుందాం బాగా. కొంచెం కలుపుకొని మళ్ళీ ఒక 10 minutes మూత పెట్టుకుందాం, పాలకూర అంతా ఉడికిపోతుంది అన్నమాట. సో చూడండి ఆల్మోస్ట్ 3/4 కర్రీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం మసాలా పౌడర్ యాడ్ చేద్దాం. ఇలా మసాలా పౌడర్ యాడ్ చేసుకొని కొంచెం బాగా కలుపుకుందాము. గ్రేవీ కోసం ఒక 1/2 glass వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. సో చికెన్ రిచ్ ఇన్ ప్రోటీన్, ఇంకా వైటమిన్ B12, కోలిన్ ఇలాంటి మంచి మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి. సో చికెన్ ప్రోటీన్ బాడీకి, మన మజిల్ రిపేర్కి బాగా హెల్ప్ అవుతుంది. సో ఇట్ ఆల్సో ప్రమోట్స్ బ్రెయిన్ హెల్త్, బిల్డ్స్ మజిల్ అండ్ ఆల్సో స్ట్రెంథన్స్ ద బోన్ అనమాట. సో చికెన్ కూడా
వీక్‌కో 2-3 టైమ్స్ తినడం చాలా మంచిది. కాకపోతే బాగా కుక్ చేసుకొని తినాలి. సో, ఇలా నేను హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకున్నాను. సో, ఇప్పుడు ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతది. సో, పావుగంట తర్వాత చూడండి కర్రీ అయిపోయింది. సో, చాలా టేస్టీగా ఉంటదండి. ఇది మీరు రైస్‌లో గానీ, చపాతీలో గానీ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో, మీకు కావాలంటే పాలకూర ప్యూరీలాగా కూడా చేసి వేసుకోవచ్చు. కాకపోతే కర్రీ అంతా గ్రీన్ కలర్‌లో వస్తది. ఇలా వేసుకున్నా పర్వాలేదు. ప్యూరీ చేసుకున్నా పర్వాలేదు. సో, అంతే అండి. ఎంతో టేస్టీ ఇంకా హెల్తీ పాలక్ చికెన్ రెడీ అయిపోయింది. సో, ఇది నేను బటర్ వేసుకొని సర్వ్ చేసుకున్నాను. సో, ఇలాంటి హెల్తీ రెసిపీస్ కావాలంటే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. See you all with another healthy recipe. Until then, stay fit and stay healthy. Thank you all.